హలో. నా నా వాయిస్ క్లియర్‌గానే ఉందా నాన్న? ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో, యాక్చువల్‌గా కూపన్ కోడ్ ఏందంటే ఆహ్, మిమ్మల్ని పే చేయమని చెప్పారు నాన్న. అది కూపన్ కోడ్ ఉండదంట. ఒకసారి మీ కాలేజ్ వాళ్ళనే అడగమని చెప్పారు. సో, ఒకసారి కూపన్ కోడ్ అయితే మీ కాలేజ్ వాళ్ళని ఒకసారి అడగండి. నార్మల్‌గా అయితే పే చేసేయాలి ఎవరి కాల్లో అని చెప్పారు ఫర్ ద సర్టిఫికేషన్. ఓకేనా? ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని అడగండి. మేనేజ్మెంట్ ఉంటారు కదా! మేనేజ్మెంట్‌ని ఒకసారి అడగండి. ఇలా అంటున్నారని చెప్పి. ఆహ్, ఓకే. సో, ఎంతమంది ప్రాక్టీస్ సెట్స్ అవగొట్టేశారు? లైక్ అప్ టు సెవెంత్. ప్రాక్టీస్ సెట్స్ అన్నీ చేశాను మేడం అన్న వాళ్ళు ఎవరు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేరా? ప్రాక్టీస్ సెట్ 7 వరకు చేశాను అన్నవాళ్ళు, ఐ మీన్ యెస్టర్‌డే క్లాస్ వరకు అన్నీ చేశాము అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చేయలేదా? ఓకే. నర్సయ్య గౌడ్ చేశాడు. నెక్స్ట్. నర్సయ్య గౌడ్ ఒక్కళ్ళే చేశారా? ఇంకెవరు చేయలేదా? మధు చేశారు. అండ్ ఇంకా ఇంకెవరు చేయలేదా? మీకెక్కడైనా డౌట్ వచ్చిందా? వాళ్ళిద్దరూ చేశారు, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆహ్, ఇంకెవరు చేయలేదా? ఓకే. సో, ఎవరి దగ్గరైనా సిస్టమ్ లేకపోతే మీరు మీ ఫోన్స్‌లో కోడ్ పెన్‌లో చేయండి. మీకు ఔట్‌పుట్ ఒస్తది. ఓకేనా? హ్మ్. ఆహ్, కోడ్ పెన్ ఎట్లా యూజ్ చేయాలో ఒకసారి చూపించనా లేదంటే? ఓకే. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ సెర్చ్ ఇంజిన్‌లో కోడ్ పెన్ అని ఇట్లా సెర్చ్ చేయండి. ఓకే. సెర్చ్ చేయగానే ఇట్లా ఫస్ట్ వెబ్‌సైట్ ఒస్తుంది. సో, ఇది ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసేస్తే లైక్ మీకిక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది గాబట్టి ఇలా చూపిస్తుంది. అకౌంట్ లేని వాళ్ళకి ఎట్లా చూపిస్తదంటే ఇలా చూపిస్తుంది. ఓకేనా? సో, ఇలా చూపిస్తే ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేయండి. ఓకే. సైన్ అప్ అని క్లిక్ చేసి వాటెవర్ మీ గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా! సో, మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ చేసేయండి. ఓకేనా? ఆహ్, సైన్ అప్ చేసేస్తే లైక్ ఇలా క్రియేట్ అయిపోతుంది. సో, ఇలా క్రియేట్ అయ్యాక సో, ఇట్లా కోడ్ పెన్ అని ఇక్కడ ఉంది గదా! అది క్లిక్ చేస్తే ఇంకిలా వచ్చేస్తుంది డైరెక్ట్‌గా. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తారు. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ కోడ్ నేను మీకు ముందు చెప్పా చూసారా? రెజ్యూమ్ టాస్క్ ఇచ్చాను. ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ మీకు హోల్ బేసిక్ స్ట్రక్చర్ మొత్తం అంతా చెప్పాగా హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో. సో, అదంతా కూడా హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా ఇక్కడ రాస్తారు. సీఎస్ఎస్ కోడ్ అంతా ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ చెప్తాను. ఆ కోడ్ ఇక్కడ రాస్తారు. సో, ఇదిలా లింక్ అయ్యి మీకు ఫ్రంట్ ఎండ్ పార్ట్ వరకు మీరు ఫోన్‌లో చేసేసుకోవచ్చు. ఓకేనా? నో నీడ్ ఆఫ్ సిస్టమ్. ఓకే. సిస్టమ్ లేకుండా మీరు ఫోన్‌లో చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్‌లో వాళ్ళు లైక్ ఎవరి దగ్గరైతే ఫోన్ లేదో వాళ్ళు కోడ్ పెన్ యూజ్ చేసి చూపించేవారు నాకు అవుట్‌పుట్స్. సో, మీకు ఈ సండే అండ్ ఈ సాటర్‌డే అండ్ సండే క్లాసెస్ ఉండవు కదా! సో, ఈ సాటర్‌డే అండ్ సండే మీ మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రాక్టీస్ సెట్స్ అన్నీ అవగొట్టాలి. అండ్ ఆల్సో మీకు రెజ్యూమ్ చేయమన్నాను ఐడియా ఉందా? రెజ్యూమ్ టాస్క్ ఇచ్చా మీకు. రెజ్యూమ్ టాస్క్ ఇచ్చాను. మధు చూపించారు అండ్ ఆల్సో నర్సే కూడా చూపించారు. మీరిద్దరు చూపించారు. లైక్ కోడ్ పంపించారు. యాహ్! సో, హెచ్‌టీఎంఎల్ కోడ్ యూజ్ చేసి, ఓన్లీ హెచ్‌టీఎంఎల్ కోడ్ యూజ్ చేసి, నాకు రెజ్యూమ్ ఒక స్ట్రక్చర్ మీరు క్రియేట్ చేసి చూపించాలి. ఓకేనా? సో, చూపించడం అంటే ఈసారి నేను మిమ్మల్ని అందరిని డిస్‌ప్లే చేసి చూపించమని అడగను. ఓకేనా? సో, మీరు చేయాల్సిన పనేంటంటే నేను గూగుల్ ఫార్మ్ లింక్ పెడతా. ఇప్పుడే పంపించేస్తా. ఈ క్లాస్ ఎండింగ్ కల్లా గూగుల్ ఫార్మ్ లింక్ పెడతా ఎండింగ్‌కి. సో, మీరేం చేయాలంటే
ఆహ్, ఈ మండే కల్లా, ఐ మీన్ కరెక్ట్‌గా 2కి, ఫిబ్రవరి 2 కల్లా మీరు ఆ ఫార్మ్ ఫిల్ చేస్తే వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. ఓకే. ఈ టాస్క్ మస్ట్ అండ్ షుడ్‌గా కంప్లీట్ చేయాలి మీరంతా. సో, నాకు తెలుస్తది కదా! మీరు ఎంతవరకు చదువుకున్నారని. అండ్ ఆల్సో ఆహ్, ఈ చిన్న చిన్న టాస్క్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి నేను. మీ దగ్గర నుంచి నాకు ఔట్‌పుట్ ఏం కనిపియట్లేదు. అర్థమవుతుందా? సో, నేనిప్పుడు కోడ్ పెన్‌లో మీకు చేయడం చెప్పా కాబట్టి, కోడ్ పెన్‌లో చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీది గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా! గూగుల్ డ్రైవ్‌లో ఈ కోడ్స్‌ని ఒక ఫోల్డర్‌లో పేస్ట్ చేసి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తా ఒకసారి. మీది గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి. లైక్ లెట్స్ సే ఇది గూగుల్ డ్రైవ్. మీ ఫోన్‌లో గూగుల్ డ్రైవ్ ఇట్లా ఓపెన్ చేసుకొని, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి, ఆర్ ఎల్స్ ఇక్కడ న్యూ అని ఉండిద్ది కదా! న్యూ క్లిక్ చేసుకొని, ఇక్కడ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి, నాకు ఆ లింక్స్ మాత్రమే పెట్టాలి గూగుల్ ఫార్మ్‌లో. సో, చెప్పేది క్లియర్‌గా వినండి. ఓకేనా? సో, న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి, ఆహ్, టాస్క్స్ అని పెట్టండి. ఓకేనా? ఆహ్, వెబ్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్ టాస్క్స్ అని ఇవ్వండి. ఓకేనా? నేను మీకు ఇంకా గిట్ చెప్పలేదు కాబట్టి అంతలోకి ఇలా మీకు వన్స్ గిట్ చెప్పేసాక మీకు ఇంక దానిలోనే డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసి నాకు ఆ లింక్ పెడతారు. ప్రెజెంట్ ఇలా చేయండి. ఓకేనా? గూగుల్ డ్రైవ్‌లో ఇట్లా న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి దాని పేరు వెబ్ డెవలప్‌మెంట్స్ టాస్క్స్ అని ఇవ్వండి. ఇచ్చి ఇది క్రియేట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతది. ఓకేనా? ఇది వెబ్ డెవలప్‌మెంట్ టాస్క్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయితది. సో, ఇక్కడ క్రియేట్ అయిన ఫోల్డర్‌లో మీరు క్రియేట్ చేసిన ఇక్కడ మీరు కోడ్ పెన్‌లో రాసిన కోడ్ అంతా ఉంటుంది కదా! ఆ కోడ్ అంతా ఒక ఫైల్‌లో పేస్ట్ చేసి, లెట్స్ సే ఆహ్, ఇక్కడ గూగుల్ డాక్స్ ఉంది గదా! గూగుల్ డాక్స్ ఇలా క్లిక్ చేసుకొని, ఓపెన్ చేసుకొని, ఇక్కడ గూగుల్ డాక్స్‌లో మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో, ఇక్కడ కోడ్ పెన్‌లో ఏ కోడ్ అయితే హెచ్‌టీఎంఎల్ కోడ్ రాస్తారో, ఆ కోడ్‌ని దీనిలో పేస్ట్ చేసి నాకు పంపించండి. ఓకేనా? సిస్టమ్స్ లేని వాళ్ళు, ఓకేనా? ఓన్లీ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు ఇట్లా కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. హెచ్‌టీఎంఎల్ కోడ్ ఒక ట్యాబ్‌లో, నెక్స్ట్ సీఎస్ఎస్ కోడ్ ఒక ట్యాబ్‌లో నాకిట్లా పేస్ట్ చేసి ఆహ్, అది దీనిలో ఆహ్, పెట్టండి. పెట్టిన తర్వాత సో, ఇప్పుడిది ఉంది కదా! దీన్ని నాకు లైక్ ఇక్కడ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇక్కడ ఒక పర్సన్ పిక్చర్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ నుంచి ఎనీవన్ విత్ లింక్ అని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ క్లిక్ చేసి, అది కాపీ చేశాక, నాకు డైరెక్ట్‌గా నేను పెట్టిన ఆహ్, ఫార్మ్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఇలా ఫార్మ్ ఒస్తది. ఈ ఫార్మ్ లోపల ఇక్కడ లింక్స్ అని పెట్టా గదా! సో, ప్రాక్టీస్ సెట్ 1 అయితే ప్రాక్టీస్ సెట్ 1 అట్లా నాకు ఈ లింక్స్ ఉంటాయి కదా! ఇక్కడ నాకు ఆ లింక్ పేస్ట్ చేయండి. ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అని ఇస్తే ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్ వి చేస్తే పేస్ట్ అయిపోతుంది. మీ ఫోన్‌లో కూడా పేస్ట్ చేయడం మీకొచ్చు కదా! సో, అట్లా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫార్మ్ మొత్తం ఫిల్ చేయాలి. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకే నేను పర్ఫెక్ట్‌గా తీసుకుంటాను. వాళ్ళయే టాస్క్స్ అయ్యాయని రాసుకుంటాను. మిగిలిన వాళ్ళకి టాస్క్స్ అవ్వవని రాసుకోను నేను. ఓకేనా? అందరూ ఎవరైతే అటెండ్ అవుతున్నారో అందరూ చేయాల్సిందే. ఓకే. ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా! సో, ఫార్మ్ వచ్చేసరికి గూగుల్ ఫార్మ్ వచ్చేసరికి నేను పెట్టే గూగుల్ ఫార్మ్ వచ్చేసరికి ఇలా ఉంటది మీకు. హా! ఇట్లా ఉంటది. సో, మీ నేము, మీ కాలేజ్ నేము అండ్ ఇక్కడ
మీరు ప్రాక్టీస్ సెట్ 6 చేసిన సిక్స్త్‌ది డ్రైవ్ లింక్, సెవెంత్‌ది సెవెంత్ డ్రైవ్ లింక్, ఎయిత్ డ్రైవ్ లింక్. నాకు ఇట్లా ఈ డ్రైవ్ లింక్స్ అన్నీ కూడా పెట్టాలి. ఓకేనా? పెట్టిన తర్వాత సమ్ ఫీడ్‌బ్యాక్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది. అండ్ రెజ్యూమ్ టాస్క్ ఫోల్డర్ ఉంటుంది కదా! ఆ ఫోల్డర్ నాకు పర్టిక్యులర్‌గా ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఓకేనా? మీ ఫోల్డర్ డైరెక్ట్‌గా నాకు ఇక్కడ ఏదన్నా వర్డ్‌లో పెట్టుకొని నాకది డైరెక్ట్‌గా ఇక్కడ ఫోల్డర్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇదైతే మాత్రం అందరూ కంపల్సరీగా చేయాలి. ఓకే. ఓకే. అన్ని పీడిఎఫ్స్‌లో సేవ్ చేస్తే లెట్స్ సే కింద నేను రెజ్యూమ్ పెట్టా కదా! రెజ్యూమ్ నాట్ లైక్ వాట్స్ రెజ్యూమ్ టాస్క్ డాట్ హెచ్టీఎంఎల్ అని ఇచ్చా కదా! సో, ఇక్కడే పెట్టేసేయండి. లెట్స్ సే పీడిఎఫ్‌లో పెట్టానన్నారు కదా! ఇక్కడ అన్నిటికి నాకు ఒకటే డ్రైవ్ లింక్ ఇచ్చేసేయండి. ఓకే. ఒకవేళ మీరు అలా పీడిఎఫ్‌లో చేశాను అంటే అది బెస్ట్ గదా! ఓ పని చేయండి. మీరందరూ మధు చేసినట్టే ఒక పీడిఎఫ్‌లో చేసేయండి. నేను ఓన్లీ ఒక డ్రైవ్ లింక్ పెడతా. అన్ని డ్రైవ్ లింక్స్ పెట్టక్కర్లేదు కదా! ఓకేనా? ఎవ్రీవన్ ఆర్ ఓకే విత్ థిస్? దెన్ నేను దీనిలో చేంజెస్ చేస్తాను. లైక్ మీకు ఇన్ని డ్రైవ్ లింక్స్ పెట్టకుండా ఒకే ఒక డ్రైవ్ లింక్ పెడతాను. మధు మీరేం చేస్తారంటే ఆ పీడిఎఫ్ ఒకటే మీ డ్రైవ్‌లో ఒకటి అప్‌లోడ్ చేసి ఆ లింక్ డైరెక్ట్‌గా పేస్ట్ చేయండి. ఓకేనా? ఆహ్, నేనిది చేంజ్ చేసి నేను మీకు పెడతా. ఓకే. అటెండెన్స్ తీసుకుంటాను కదా! ఆ టైంలో నేను ఇది చేంజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే క్లాస్ చెప్పుకుందాం. ఓకేనా? సో, ఇప్పటిదాకా క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం? ప్రాక్టీస్ సెట్ 7 చేసేసారు కదా! మధు అండ్ నర్సే గౌడ్. సో, కోడ్స్ పెట్టండి చూద్దాం. మీ ఫ్రెండ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. యాహ్! సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్. సిక్స్త్ నేను ఆల్రెడీ చూపించేసానా? సిక్స్త్ నేను ఆల్రెడీ చేశానా? నో. మిమ్మల్ని చేయమని చెప్పా కదా! సెవెంత్ కూడా మిమ్మల్ని చేయమని చెప్పా. యాహ్! సిక్స్త్ అండ్ సెవెంత్ 2. సిక్స్త్ వరకు చేశారా? సో, సిక్స్త్ పెట్టండి కోడ్. సో, టుమారో మ్యామ్ క్వశ్చన్స్ పెట్టండి నాకు ఇంకొకసారి. ఓన్లీ వాట్ నాన్న? ఏమి? ఆశ? ఏదో చెప్పావమ్మా? ప్రాక్టీస్ ప్రాక్టీస్? ప్రాక్టీస్ సెట్స్ ఒకసారి చూపించమంటారా? ఓకే. సో, మీకిచ్చినవి 5, 6, 7 కదా! సిక్స్త్ టాస్క్ చూపించమంటారా? ఒకసారి ఏమేమి టాస్క్ చూపించాలో ఒకసారి చెప్తారా? అన్నీ చూపించనా? మీ ఎవరి దగ్గర ప్రెజెంటేషన్ లేదా? నేను పెట్టింది. లైక్ ఈ ప్రెజెంటేషన్ నేను మీకు చూపించేది ఉంది కదా! సీఎస్ఎస్ నోట్స్. ఈ ఈ ప్రెజెంటేషన్ మీ ఎవరి దగ్గర లేదా? నో వన్? లేదు అంటే లింక్ పంపిస్తాను. గ్రూప్‌లో పెడతా. ఐ మీన్ ఇక్కడ పెడతాను. మీరు సో దట్ చూసి డౌన్‌లోడ్ చేసుకుందురు డైరెక్ట్. ఉందా లేదా? పెట్టనా? ఓకే. లింక్ పెట్టనా? సరే లింక్ పెడతా. వెయిట్.
ఒకసారి నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఓకే. ఓకే. సో లింక్ పంపించా చూడండి నాన్న. డైరెక్ట్ నేను పెట్టిన లింక్ ఏం చేస్తారంటే ఇట్లా ఇలా పేస్ట్ చేసేయండి. మీకు ఇట్లా వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా? సారీ మైక్ ఆఫ్ చేసి మాట్లాడిస్తున్నా. సో లింక్ పెట్టా కదా, సో ఈ లింక్ డైరెక్ట్గా కాపీ చేసుకొని మీరు బ్రౌజర్లో పేస్ట్ చేసేయండి. ఓకేనా? యూ విల్ గెట్ దిస్. ఓకే. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఇది చూస్తూ ఉండండి. ఓకే. సో ఇందులో మీరు చేయాల్సిన టాస్క్స్ ఏంటంటే, ఆల్రెడీ నాకైతే పీడిఎఫ్లో మీరు ఎలాగో ఫోల్డర్లో పెడుతున్నా అంటున్నారు కాబట్టి నాకు తెలియడం కోసం మీరందరూ లైక్ అన్నీ చేయండి. లైక్ అన్ని టాస్క్స్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. నాకు మెయిన్ ఏంటంటే 6th, 7th, 8th పక్కాగా ఉండాలి. ఓకే. 6th, 7th, 8th టాస్క్స్ నాకు పక్కా ఉండాలి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను 8th కూడా చెప్తాను. సో 8th టాస్క్ కూడా పక్కాగా ఉండాలి. అండ్ ఆల్సో రెజ్యూమ్ టాస్క్ ఉంది కదా, రెజ్యూమ్ ఏదైతే హెచ్టిఎంఎల్లో చేశారో ఆ రెజ్యూమ్ టాస్క్ కూడా ఉండాలి. ఓకేనా? సో రెజ్యూమ్ 5, 6, 7, 8. ఓకే. 5, 6, 7, 8 టాస్క్స్ రెజ్యూమ్. ఇప్పుడు నేను చెప్పబోయే సిఎస్ఎస్ని మీరు తర్వాత నెక్స్ట్ సండే చేద్దరు. ఓకేనా? ఇప్పుడు సిఎస్ఎస్ చెప్పేది నెక్స్ట్ సండే చేద్దరు. ప్రెసెంట్ అయితే ఇవి చేయండి. ఓకే. లేదు ఇది చేసేస్తా అంటే ఇది కూడా కలిపి చెప్తా. ఈ ఓకేనా? లేకపోతే సిఎస్ఎస్ టాస్క్ కూడా కలిపి చెప్పనా? నా వాయిస్ వినిపించట్లేదా? టాస్క్ హెవీ అయిందా? రెస్పాన్స్ ఇవ్వండి. ఏదైనా మెసేజ్ చేయండి, నాకు తెలుస్తుంది కదా. మీకు హెవీ అయిందా టాస్క్, లేదంటే తగ్గించమంటారా? హెవీ ఏమి అవ్వలేదు కదా, సో ఈ టాస్క్ చేయగలరు కదా. ఓకే దెన్ అందరూ నాకు చేసి చూపించాలి. వాళ్ళకి సెకండ్ అటెండెన్స్ పడుతుంది. ఓకే. పక్కా చేయాలి. దెన్ డన్. సో నెక్స్ట్ వెయిట్ అ సెకండ్. డైరెక్ట్ ఇక్కడ గూగుల్ డ్రైవ్ లింక్ పెట్టేస్తా అన్నాను కదా, సో గూగుల్ డ్రైవ్ లింక్ పెట్టేసా అండ్ ఐఎమ్ డిలీటింగ్ ఆల్ దిస్. ఓకే. సో ఇంకా రెజ్యూమ్ టాస్క్ కూడా ఇంకా దానిలోనే చేసి పెట్టేసేయండి. ఇంకా ఇది ఎందుకు.
ఓకే దెన్ డన్. ఓకే. సో, టాస్క్ కంప్లీట్ చేసి నాకు ఈ ఫార్మ్‌లో ఫిల్ చేయండి. ఈ ఫార్మ్స్ అందరూ ఫిల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు కాదు. ఇది ఎప్పటికి? సెకండ్‌కి. ఓకేనా? సెకండ్ కల్లా నాకు దీనిలో అందరూ రిజిస్టర్ ఐ మీన్ ఫార్మ్ అందరూ ఫిల్ చేయాలి. ఓకేనా? టాస్క్స్ అన్నీ అవగొట్టాలి. ఫార్మ్స్ ఫిల్ చేయాలి. ఓకే దెన్ ఈ టాస్క్ కంప్లీటెడ్. సో, నెక్స్ట్ క్లాస్‌కొచ్చేద్దాం. సో, మీడియా క్వెరీస్ దాకా అయింది కదా! ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ట్రాన్సిషన్స్. ఓకే? ట్రాన్సిషన్స్ ఆర్ నథింగ్ బట్ ఒక 2 స్టేట్స్ ఉన్నాయనుకోండి. 2 స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఆహ్, ఒకటి ఒక యాంగిల్‌లో ఉండింది. మీరు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తానంటే, ఈ ట్రాన్సిషన్ టాపిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా! ఫోన్‌లో వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా! ఏదైనా ఒక వీడియో చేయాలనుకుంటే సమ్ ఎడిట్ చేసి అలా ఒక పక్క నుంచి ఒక దగ్గరికి ఇలా వచ్చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్‌ని అటుపక్క నుంచి ఇటుపక్క పెడతారు. ఇటుపక్క నుంచి అటుపక్క పెడతారు. ఒక ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తారు మధ్యలో. లైక్ ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియో ఎడిటింగ్‌కి ఒక వీడియోకి ఇంకో వీడియోకి మధ్యలో ఒక ట్రాన్సిషన్ పెడతారు. ఎలా కావాలి మీకు పైనుంచి కిందకి ఒక ఇమేజ్ రావాలంటే ఒకలాగా కింద పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి రావాలంటే ఒకలాగా దానిలో కొన్ని ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తారు. యాహ్! సమ్‌వాట్ యానిమేషన్స్ వి సే. యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ బోత్ ఆర్ సేమ్ లైక్ రెండిట్లో ఒకలాగే యూజ్ చేస్తాం. లైక్ అందులో వచ్చేసరికి మీకు ఆహ్, 2 టైప్స్ ఉంటాయి. ట్రాన్సిషన్స్ ఉంటాయి. యానిమేషన్స్ ఉంటాయి. సో, రెండిటికి డిఫరెన్స్ చెప్తా చూడండి. సో, ట్రాన్సిషన్స్ వచ్చేసరికి ఒకటి అట్లానే ఉంటది. దాన్ని జస్ట్ చేంజ్ చేస్తాం. ఓకేనా? సో, యానిమేషన్ వచ్చేసరికి ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టి లైక్ యానిమేషన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ ఆర్ లైక్ వి యూజ్ టెంప్లేట్స్ ఫర్ దెమ్. ఓకే. ఒక టెంప్లేట్ క్రియేట్ చేసుకొని, ఆ టెంప్లేట్‌ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. దాన్ని మనం యానిమేషన్ అంటాం. ఓకేనా? టెంప్లేట్ క్రియేట్ చేయకుండా లైక్ నార్మల్‌గానే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం చేంజ్ చేయాలనుకున్నామనుకోండి. ఇలా ఉండేదాన్ని. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా ఒక సర్కిల్‌లో ఉంది. ఆర్ ఎల్స్ ఒక ఆబ్జెక్ట్ రెడ్ కలర్‌లో ఉంది. సో, ఆ ఆబ్జెక్ట్‌ని నేను ఒక 2 ఆర్ 3 మినిట్స్ తర్వాత చేంజ్ అయ్యి నాకు ఇంకో కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. ఓకేనా? సో, హ్మ్. ఒక ఒక కంటైనర్ తీసుకుందాం. ఓకేనా? ఒక కంటైనర్ తీసుకొని, ఆ కంటైనర్ నాకు ఒక 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ డ్యూరేషన్ తీసుకొని, నాకది ఇలా చేంజ్ అవ్వాలి. లైక్ ఇంకో కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. లేదంటే నాకది ఇలా గిర్రుమని తిరగాలి. మీకు అర్థమవుతుందా? సో, అటువంటివేమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే, మనం ఈ ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, అది నాకు ఒక 360 డిగ్రీస్ టిల్ట్ అవ్వాలి. లేదంటే లైక్ ఒక 180 డిగ్రీస్ ఇలా టిల్ట్ అవ్వాలి. ఇలా చేంజ్ అవ్వాలి. మనం ఇట్లా హ్యాండ్ పెట్టగానే ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్స్ ఇలా ఓపెన్ చేశారనుకోండి. లెట్స్ సే కొన్ని ఈ ఈ అమెజాన్ వెబ్‌సైట్స్‌లో కాదు. లైక్ మోస్ట్‌లీ ఇప్పుడొచ్చే న్యూ వెబ్‌సైట్స్‌లో ఉంటున్నాయి. ఎలా అంటే మీరిక్కడ ఆహ్, కర్సర్ ఇలా పెడుతూ ఉంటే సో, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీ కర్సర్ బట్టి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటది. సో, ఇలా చూడండి నేను ఇలా ఓపెన్ చేయగానే నేను ఇట్లా ట్రైయారెట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే నాకు ఇవెలా వస్తున్నాయి? ఒక వేలో ఓపెన్ అయితున్నాయి. నేను దీని మీద ఇలా కర్సర్ ఇట్లా పెడుతుంటే నాకిది చేంజ్ అయ్యి ఇలా చూపిస్తుంది. దాని ముందెలా ఉంది? ఇలా ఉంది. మీకు అర్థమవుతుందా?
ఇంతకుముందు ఇలా ఉండేది. నేను దీని మీద కర్సర్ పెడుతుంటే ఇలా చేంజ్ అవుతుంది. సో, దీని మీద కర్సర్ పెడుతుంటే ఇలా చేంజ్ అవుతుంది. సో, ఇవన్నీ నేను జస్ట్ దీని మీద హోవర్ చేస్తుంటే, ఒక దాని మీద హోవర్ చేస్తుంటే హోవరింగ్ అంటారు దీన్ని. ఓకేనా? దీని మీద హోవర్ చేస్తుంటే నాకు ఆ కాంపోనెంట్ ఇలా చేంజ్ అవ్వాలి అని చెప్పి రాసుకున్నాం బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్‌లో. ఓకేనా? సో, అలా రాసాం కాబట్టి నేను ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్‌లోకి చేంజ్ అవ్వాలి అని రాసాం. సో, నేనిక్కడ కర్సర్ పెట్టగానే అది ఏమైతది ఇలా చూపిస్తుంది. మీకు అర్థమవుతుందా? సో, చెప్పింది అర్థమైందా నాన్న? సో, మీరు సేమ్ వీడియో ఎడిటింగ్‌లో కూడా మీరు అలాగే చేస్తారు. సో, కరెక్ట్‌గా ఈ టైమ్ ల్యాప్స్‌కొచ్చేసరికి నాకు నెక్స్ట్ వచ్చే ఇమేజ్ నాకు ఇలా చూపించాలి. ఆహ్, నెక్స్ట్ వచ్చేది ఒక వీడియో వస్తే నాకు వీడియోకి మధ్యలో ఒక చిన్న ఫోటో రావాలి. తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద వీడియో రావాలి. అలా అలా పెడతారు కదా! సో, ఐడియా వచ్చిందా మీకు? అర్థమైందా ట్రాన్సిషన్స్ మీకు? సో, నాకది ఇలా రావాలి, అలా రావాలి అని అనుకుంటారు కదా! సో, ఆ చేంజెస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌లోకి చేంజ్ చేసే ఇది ఉంది కదా! దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిషన్స్ అంటాం. ఓకేనా? లెట్స్ సే ఆహ్, ఇగోండి మనం ఏమని చెప్తున్నాము? ట్రాన్సిషన్ ఎనేబుల్స్ యూ టు డిఫైన్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఉందంటే, సో, ఆ ఎలిమెంట్ మనకొక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌లోకి చేంజ్ అయితదిక్కడ. ఓకేనా? సో, ఈ ట్రాన్సిషన్‌లో వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుంటాం. లైక్ ఆహ్, ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుంటాం. అండ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటాం. అండ్ ట్రాన్సిషన్ టైమ్ ఫంక్షన్ అంటాం. ట్రాన్సిషన్ డిలే అంటాం. సో, లెట్స్ సే మీకిప్పుడు ఒక ట్రాన్సిషన్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఒక చిన్న అలా చూపిస్తాను. ఒక్ కోడ్ పెట్టి చూపిస్తాను. సో, క్లియర్‌గా తెలుస్తది. మీకెలా వస్తది చేంజ్ అని. ఓకేనా? సో, నేనిది ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చూడండి. సో, ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఏం లేదు. ఏ ప్రాపర్టీ చేంజ్ అవ్వాలి అని. ఓకేనా? సో, ఇప్పుడు కలర్ చేంజ్ అవ్వాలా? లేకపోతే ఫాంట్ సైజ్ మారాలా? లేకపోతే మనము యూజ్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఎలిమెంట్ విడ్త్ చేంజ్ అవ్వాలా? ఏ ప్రాపర్టీ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఆ ప్రాపర్టీని ఇక్కడ ట్రాన్సిషన్ ప్రాపర్టీలో ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో, ఈ ప్రాపర్టీ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఈ ప్రాపర్టీని ఇక్కడ మెన్షన్ చేస్తాం ట్రాన్సిషన్ ప్రాపర్టీలో. సో, ఇది ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే. సో, వెన్ ఇట్ కమ్స్ టు ట్రాన్సిషన్ డ్యూరేషన్, సో, అది మీరు చేసే ఒక ట్రాన్సిషన్ ఉంది అంటే, అది ఎంత డ్యూరేషన్ అది ఉండాలి. ఓకేనా? అది ఎంతసేపు జరగాలి అన్నది ట్రాన్సిషన్ డ్యూరేషన్‌లో మెన్షన్ చేస్తాం. లెట్స్ సే ఒక 2 సెకండ్స్ వరకు కూడా నేను చేసే మీన్ యానిమేషన్ అట్లా 2 సెకండ్స్ వరకు అలా ఉండాలి. 2 సెకండ్స్ జరగాలది అని పెట్టుకుంటే 2 సెకండ్స్ జరుగుతది. లేదు 2 మినిట్స్ జరగాలంటే 2 మినిట్స్ జరుగుతది. డ్యూరేషన్. ఇప్పుడు టైమ్ ఫంక్షన్. సో, ఇది నీకు ఎలా రావాలి? స్టెప్ బై స్టెప్ కింద రావాలా? లేకపోతే లీనియర్‌గా నువ్వు పెట్టగానే అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక లీనియర్ వేలో రావాలా? లేకపోతే ఈజ్ ఔట్ అంటాం. ఓకేనా? సో, సో, ఈజ్ ఇన్, ఈజ్ ఔట్ అంటాం. సో, ఈజ్ ఇన్ ఎట్లా వర్క్ అయితది? ఈజ్ ఔట్ ఎట్లా వర్క్ అవుద్ది? లీనియర్ ఎట్లా వర్క్ అయిద్దో ఒకసారి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఈజ్ ఇన్, ఈజ్ ఔట్ అంటే ఏం లేదు. ఈజీగా లైక్ ఆహ్, మీరు జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తారు చూసారా? ఒక వీడియో ఉంటే జూమ్ ఇన్ చేస్తారు. ఇలా జూమ్ ఇన్ అవుతది. ఇలా జూమ్ ఔట్ అవుతది. జూమ్ ఔట్, జూమ్ ఇన్. ఈజ్ ఇన్, ఈజ్ ఔట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈజ్ ఇన్, ఈజ్ ఔట్ అట్లా గుర్తుపెట్టుకోండి. మీకిది క్లియర్‌గా తెలుస్తది. నెక్స్ట్ చూపిస్తా కదా!
సో అది దాని వర్కింగ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటది. నెక్స్ట్ ట్రాన్సిషన్ డిలే. ఎంతసేపు తర్వాత మీరు పెట్టిన ట్రాన్సిషన్ ప్రాపర్టీ వర్క్ అవ్వాలి అన్నది ఇక్కడ ట్రాన్సిషన్ డిలేలో పెట్టుకుంటాం. సో ఇప్పుడు 2 సెకండ్స్ తర్వాత నీకు ఆ ట్రాన్సిషన్ ప్రాపర్టీ వర్క్ అవ్వాలి. ఆ ట్రాన్సిషన్ ప్రాపర్టీ వర్క్ అవ్వాలి. అది 2 సెకండ్స్ ఉండాలి. ఓకేనా? ఆ ట్రాన్సిషన్ ఎలా జరగాలి అన్నది ఇక్కడ రాస్తాం. అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్‌గా ఉందా? నేను మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయనా? గైస్ సరే డౌట్‌గా ఉందా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మళ్ళీ చూడండి. ఇప్పుడు ఒక వీడియో ఉంది నాన్న. ఒక వీడియో ఎడిట్ చేస్తున్నారు. సరేనా? లెట్స్ సే మీరు ఒక వీడియో ఉంది. ఆ వీడియో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక వీడియో ఉంది. ఆ వీడియోని ఎడిట్ చేస్తున్నారు. ఇదే ఆలోచించండి. ఇదంతా కాదు. ఇది నేను చెప్పేది ఆలోచించండి చాలు. సో మీరు ఇన్ షార్ట్‌లో వీడియో ఎడిట్ చేసినప్పుడు మీకు ట్రాన్సిషన్ అని చెప్పి ఐ మీన్ లెట్స్ సే ఒక ప్లస్ ఐకాన్ వచ్చి ట్రాన్సిషన్ యాడ్ చేయనా లేదా అని అడుగుతుంది. మీకు గుర్తొచ్చిందా? వీడియో ఎడిట్ చేసే వాళ్ళు తెలుస్తుంది. అక్కడ మీరు ఇట్లా క్లిక్ చేస్తే ట్రాన్సిషన్స్ వస్తాయి. ఎలాగా మీకు అది ఎలా రావాలి? ఈ లైక్ కింద నుంచి పైకి రావాలా? పై నుంచి కిందకి రావాలా? లేకపోతే జూమ్ ఇన్ అవ్వాలా? జూమ్ అవుట్ అవ్వాలా? అది ఒక సర్కిల్ వేలో రావాలా? అలా ఉంటుంది కదా! సో బ్లర్ ట్రాన్సిషన్ కావాలా? లేకపోతే ఫోల్డ్ ట్రాన్సిషన్ కావాలా? లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఒక లైట్ ఇలా వచ్చి తర్వాత మీకు ఆ పిక్చర్ రావాలా? అలా కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి. గుర్తుందా మీకు? వర్కౌట్ మీరు వీడియోస్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా గుర్తుంటుంది. ఒకవేళ వీడియో ఎడిటింగ్ చేయకపోయినా సరే నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? లెట్స్ సే లెట్స్ సే ఇదే ఒక కాంపోనెంట్ అనుకుందాం. ఒక ఎలిమెంట్ ఆర్ కాంపోనెంట్ ఎనీథింగ్. ఓకేనా? ఒక బాక్స్ ఉంది. ఓకేనా? సో ఈ ఈ బాక్స్ ఏదైతే ఉందో నాకు ఇది కలర్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? ఓన్లీ ఏం లేదు. చిన్నగా బేసిక్ పెట్టుకుందాం. కలర్ చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి? నాకు ఫస్ట్ నేను దీనికి ఓ రెడ్ కలర్ వేసాను. సో ఈ రెడ్ కలర్ నుంచి నాకది రెడ్ కలర్ నుంచి నాకు సమ్‌వాట్ ఒక బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలనుకుందాం. ఓకేనా? నేను ఇచ్చిన రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. సో నేను దీనికి ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఏంటి? నాకు కలర్ చేంజ్ చేయాలన్నాను. సో కలర్ చేంజింగ్ పెడతానక్కడ. అంతేనా? సో కలర్ చేంజింగ్ పెడతా. ప్రాపర్టీ వచ్చేసరికి కలర్ అయింది. సో డ్యూరేషన్ వచ్చేసరికి 2 సెకండ్స్ డ్యూరేషన్‌లో రెడ్ కలర్‌లో ఉన్న ఒక ఆబ్జెక్టే నాకు బ్లూ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. సరేనా? బ్లూ కలర్ కాదు బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. ఓకే. సో ఇది ఎలా నాకు ఇది ఏ వేలో అవ్వాలి? స్టెప్ బై స్టెప్‌గా అంటే కొంచెం 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 కింద స్టెప్ బై స్టెప్‌గా నాకది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. నేను 2 స్టెప్స్ ఇచ్చాను ఇక్కడ అనుకుందాం. లైక్ స్టెప్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఒక 2 స్టెప్స్‌లో నాకు చేంజ్ అవ్వాలన్నానంటే ఒక 2 స్టెప్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్‌గా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవుతది. కోడ్ చూపిస్తాను. కోడ్ చేసి చూపిస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది. ఓకేనా? ఇది నేను చెప్పేది ఇమాజిన్ చేసుకోండి. ఇది కోడ్ చేద్దాం. ఓకేనా? ఒక 2 స్టెప్స్‌లో నాకు ఇది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలన్నాను. సో దట్ 2 స్టెప్స్ 2 పెట్టా కాబట్టి 2 స్టెప్స్ తీసుకొని అది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవుతది. ఇక్కడ నేను ఒకవేళ డిలే 2 ఇచ్చాననుకోండి. అప్పుడేమవుతదంటే నేను ఇక్కడ బ్లాక్ కలర్‌లోకి చేంజ్ మనగానే 2 సెకండ్స్ తీసేసుకొని బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వదు. ఫస్ట్ 2 సెకండ్స్ ఇచ్చా కదా! సో డిలే ఇక్కడ 2 సెకండ్స్ ఇచ్చా కదా! సో అప్పుడేమవుతదంటే నేను ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక 2 సెకండ్స్ ఆగుతది. ఒక 2 సెకండ్స్ ఆగి ఆ తర్వాత రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్‌లోకి మళ్ళీ ఇక్కడ ఇంకో 2 సెకండ్స్ స్పేస్ తీసుకొని
చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఈ స్టేట్ నుంచి కాంపోనెంట్ ఈ స్టేట్లోకి మారుతుంది. రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇది కూడా స్టేట్ ట్రాన్సిషనే కదా. సరే, ఒక పని చేస్తా, నేను మీకు కోడ్ రాస్తా, ఓకేనా? ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఏమైనా చెప్పాలా నాన్న? సరే, సో ఒక పని చేద్దాం, కోడ్ రాస్తున్నా చూడండి క్లియర్గా. సో ఇది మనకి ఏంటి, ట్రాన్సిషన్స్ కదా. సో నేను ట్రాన్సిషన్ ఒకసారి టైప్ అవుతుంది కదా. సో ట్రాన్సిషన్స్ అని పెట్టాను నేమింగ్ దీనికి. ట్రాన్సిషన్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని కోడ్ క్రియేట్ చేశాను. ఓకే, ఏమన్నాను, ఒక డివ్ క్రియేట్ చేస్తాను, ఓకేనా? ఓకే, ఒక డివ్ క్రియేట్ చేశాను, దాని నేమ్ బాక్స్ అని ఇచ్చాను ఐడి. అండ్ ఒక బాక్స్ క్రియేట్ చేశాను, దీనికి స్టైలింగ్ ఇద్దాం, ఓకేనా? ఒక బాక్స్ క్రియేట్ చేసి దీనికి లోపల ఏం నేమ్ ఇవ్వలే, హాయ్ ఇచ్చా. ఓకే, సో ఇప్పుడు దీనికి స్టైలింగ్ యాడ్ చేస్తున్నా. ఓకే, స్టైలింగ్ వచ్చేసరికి లెట్స్ సే ఓకే, హైట్ విత్ నేను 100 px ఇచ్చాను. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంత, ఒక 2px ఇచ్చి, బ్యాక్గ్రౌండ్ 2px ఇచ్చి సాలిడ్ బ్లాక్ అని ఇచ్చాను. అండ్ దీనికి డిస్ప్లే ప్రాపర్టీ, ఐ మీన్ ముందు ఆల్రెడీ ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను హోవర్ చేస్తే, ఈ డివ్ని హోవర్ చేస్తే నాకు కలర్ చేంజ్ అవ్వాలి, ఓకేనా? ఇదే కదా అనుకున్నాం. సో నేను డివ్ హోవర్ చేస్తే నాకు అది చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నాను, రెడ్ కలర్ అన్నా కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉన్నది, నాకు ఇందులోకి చేంజ్ అవ్వాలన్నాను, బ్లాక్లోకి చేంజ్ అవ్వాలన్నాను, రైట్? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఓకే, రెడ్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి, రైట్? ఇప్పుడు సో హోవర్ చేస్తే నాకు ఇలా చేంజ్ అవ్వాలి. అండ్ ఆల్సో నాకు ఇప్పుడు మరి అది ఏ కలర్లో ఉండిద్ది, ముందు ఫాంట్ కూడా ఇచ్చుకుందాం, ఓకేనా? ఫాంట్ కలర్ వచ్చేసరికి, కలర్ అంటే ఏంటి, ఫాంట్ కలర్ వస్తుంది, అవునా? సో కలర్ వచ్చేసరికి ముందు స్టార్టింగ్ బ్లాక్ ఉండేది, సో బ్లాక్ ఉండేది కాస్త బ్లాక్లో బ్లాక్ కనిపించదు కదా. సో కలర్ వచ్చేసరికి నాకు వైట్లోకి చేంజ్ అవ్వాలి, ఓకేనా? ఓవర్ చేస్తే వైట్ కలర్లోకి చేంజ్ అవ్వాలి.
అండ్ ఆల్సో ఇంకా ఫాంట్ సైజ్ కూడా మారాలన్న. ఓకేనా? ఇన్నొద్దు. సో కలర్ ఒకటే చేంజ్ అన్నది కదా, కలర్ ఒకటే చేంజ్ చేద్దాంలే. ఓకే, సరే ఇలా చేంజ్ అవ్వాలన్నా. ఓకేనా? సో ఇలా చేంజ్ అవ్వాలని చెప్పిన తర్వాత ఏమేమి యాడ్ చేయాలని చెప్పా ఫస్ట్? ట్రాన్సిషన్ ప్రాపర్టీ యాడ్ చేయాలన్నా. సో ట్రాన్సిషన్ ప్రాపర్టీ మనం ఇక్కడ ప్రాపర్టీ దేనికి ఇచ్చుకున్నాము? ఒక ప్రాపర్టీ ఒకటే యాడ్ చేసుకున్నాం. సో ఎన్ని ఉంటే అన్ని. సో ఆల్ అని పెట్టేస్తున్నా. ప్రాపర్టీ అన్నిటికీ యాడ్ చేయాలి కాబట్టి ఆల్ అని ఇచ్చాను. అండ్ ఆల్సో ట్రాన్సిషన్ డ్యూరేషన్ వచ్చేసరికి ఎంత ఇద్దాం? 2 సెకండ్స్ అనుకున్నాం కదా, సో 2 సెకండ్స్ ఇద్దాం. సో ట్రాన్సిషన్ డ్యూరేషన్ వచ్చేసరికి ట్రాన్సిషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 సెకండ్స్ ఇచ్చాం. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అన్నాం. ఐడియా ఉందా? టైమింగ్ ఫంక్షన్ అన్నాం. సో ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ వచ్చేసరికి ఏమిద్దాము? మనకి ఏమేమి చెప్పుకున్నాం మనం ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్లో? ఈజ్ ఇన్ అన్నాము, ఈజ్ అవుట్ అన్నాము, లీనియర్ అన్నాను, స్టెప్స్ అన్నాను. సో లెట్స్ స్టెప్స్ పెడదామా? ఫస్ట్ స్టెప్స్ దగ్గర నుంచి స్టెప్స్ ఒక 5 ఇస్తాను, ఎన్నైనా ఇవ్వచ్చు. సో దీన్ని పెడుతున్నా, ఒకసారి దీన్ని చేస్తున్నా చూడండి. ఓకే ఓకే, స్టైల్ డాట్ సిఎస్ఎస్ దీనిలో ఇవ్వలేదా? ఓకే, ఎలా ఇవ్వాలి చెప్పండి? లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ సారీ ఎక్స్క్యూజ్ మీ హెచ్ఆర్ఎఫ్ ఏం నేమ్ ఇచ్చాము? స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాము. సో స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, ఓకే ఇది సేవ్ చేసాం. కరెక్ట్గానే ఉందిగా కోడ్? సో ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఓకే, వెయిట్.
సో ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ ఏం రాశాను ఐడియా ఉందా మీకు? సో కోడ్ ఏం రాశాను, హోవర్ చేస్తే నాకు అది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వాలన్నాను, రైట్? సో ఇప్పుడు దీని మీద హోవర్ చేస్తున్నాను, చేంజ్ అయిందా? సో నేను ఇక్కడ హోవర్ చేసేటప్పుడు ఎన్ని స్టెప్స్ అని ఇచ్చాను? 5 స్టెప్స్ అని ఇచ్చా కదా. ఇక్కడ స్టెప్స్ ఎన్ని ఇచ్చా కోడ్లో? స్టైలింగ్ లోపల వచ్చేసరికి నేను స్టెప్స్ 5 స్టెప్స్ అన్నా. సో ఇక్కడ నాకు 5 స్టెప్స్ కింద చేంజ్ అవుతుంది చూడండి ఇది, ఓకేనా? ఓవర్ చేస్తే చూడండి, 1 2 3 4 5. ఒక పని చేస్తా, డ్యూరేషన్ సెకండ్స్ తగ్గిస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇది కూడా 5 సెకండ్స్ ఇస్తా. 5 సెకండ్స్ అయిన వెంటనే మీకు డౌట్ వస్తుంది, అది ఇది ఒకటే అవుతుంది. ఓకే, సో 10 సెకండ్స్ ఇస్తా. ఓకే, 10 సెకండ్స్ డ్యూరేషన్ ఇచ్చా. సో ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి దీని మీద హోవర్ చేస్తున్నా, 5 స్టెప్స్ మారుతుంది, 10 సెకండ్స్ ఉంటుంది. టైం చూడండి, 1 2 3 4 5 స్టెప్స్ కింద అయ్యింది. ఎందుకు? నేను ఇక్కడ 5 స్టెప్స్ ఇచ్చా కాబట్టి, స్టెప్స్ ఓరియంటెడ్గా ట్రాన్సిషన్ అవ్వాలి అన్న టైమింగ్ ఫంక్షన్ నేను స్టెప్స్ ఇచ్చా, సో అందుకని ట్రాన్సిషన్ ఇలా అయింది. సో వాట్ ఇఫ్ నేను ఈజిన్ ఇచ్చా అనుకోండి, ఈజిన్ ఇస్తే ఏమవుతుందో చూడండి. సో దీని మీద ఇట్లా పెట్టా, స్లోగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను స్లోగా అది ఎలా చేంజ్ అయింది చూసారా? దీన్ని వే ఆఫ్ ఇది అయ్యే వే చూసారా? స్లోగా ఉంది బాగా, 5 సెకండ్స్ మార్చేద్దాం. ఓకే, సో లోపలికి అయింది, ఈజ్ ఇన్ అయింది. ఇప్పుడు ఈజ్ అవుట్ పెడితే ఎట్లా అయితే చూడండి, తెలుస్తుందా తేడా? రెండిట్లకి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ తేడా వచ్చింది చూడండి. వాట్ ఇఫ్ నేను ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ పెట్టా అనుకోండి, బోత్ ద కాంబినేషన్స్ వస్తుంది. ఈజ్ ఇన్ అవుతుంది, తీసేసినప్పుడు ఈజ్ అవుట్ అవుతుంది, ఈజ్ ఇన్ అవుతుంది, ఈజ్ అవుట్ అవుతుంది. ట్రాన్సిషన్ మీకు ఇలా ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ పెట్టుకున్నప్పుడు ఎంత క్లియర్గా క్లారిటీగా ఉన్నాయో చూడండి. అదే ట్రాన్సిషన్ నేను ఇట్లా టైపింగ్ ఫంక్షన్ పెట్టకుండా ఇలా పెట్టేసా అనుకోండి, ఇట్లా టైమింగ్ ఫంక్షన్ పెట్టకుండా నేను 1 సెకండ్లో పెట్టేశాను అనుకోండి, ఎట్లా వర్క్ అవుతుంది? అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. దీనికి ఏమైనా ఒక విధం ఉందా? ఐ మీన్ ఈ టైమింగ్ ఫంక్షన్లో ఏదైనా టైమింగ్ ఫంక్షన్ ఫాలో అవుతుందా? లేదు. అదే నేను ఇక్కడ పర్టికులర్గా నేను ఒక మంచి టైమింగ్ ఫంక్షన్ యాడ్ చేసాను అనుకోండి, దీనికి ఇంకా వాట్సే మంచి వే ఆఫ్ యానిమేషన్ యాడ్ అవుతుంది. అర్థమైందా? సో ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇట్లా వర్క్ అవుతుంది. వాట్ అబౌట్ లీనియర్? లీనియర్ ఎలా వర్క్ అవుతుంది? లీనియర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, లీనియర్ నార్మల్గా వర్క్ అవుతుంది అంతే, ఎలా పెట్టామో అట్లా వచ్చేస్తుంది, డైరెక్ట్ చేంజ్ అయిపోతుంది, అలా చేంజ్ అయిపోతుంది. దీన్ని సరిగ్గా మీరు స్టెప్ బై స్టెప్ దగ్గర గుండి చూస్తే క్లియర్గా తెలుస్తుంది, ఓకేనా? ఆ ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుంది అని. సో నాట్ ఓన్లీ లైక్ దిస్, మీరు ఇట్లా ఒక కలర్ అని కాదు, లైక్ మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హవర్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇది ఒక కలర్ నుంచి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్లోకి చేంజ్ చేసుకోవడానికి మాత్రమే నేను ట్రాన్సిషన్ యూస్ చేయగలను. మోర్ దెన్ ఒక దానిలో కాకుండా ఇంకా ఇంకా చేంజెస్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు యానిమేషన్ ఎంటర్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్లోకి మాత్రమే మార్చుకోవడానికి మనం ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తే ఒక ట్రాన్సిషన్ కాదు,
నాకు ఇంకా మోర్ దెన్ దట్ ఒక టెంప్లెట్ యూజ్ చేసుకొని నేను ఇంకా ఇంకా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే అట్లా మీరు క్రియేట్ చేసుకొని చేంజ్ చేసుకోవడానికి యానిమేషన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్సిషన్స్. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్లోకి చేంజ్ అవ్వడానికి. ఇక్కడ నాకు ప్రాపర్టీస్ వాల్యూస్ కూడా చేంజ్ చేసాను చూడండి. దీని మీద హోవర్ చేస్తున్నప్పుడు నాకు ఇది వైట్ కలర్లోకి చేంజ్ అయింది ఫాంట్. ఈ ఫాంట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను లెట్స్ సే ఇక్కడ నేను ఫాంట్ సైజ్ కూడా యాడ్ చేయొచ్చు. ఎట్లా? ఫాంట్ సైజ్ ఎంత ఒక కొంచెం డివ్లో ఉంది కాబట్టి 50% అని ఇస్తాను. నీకు డివ్ తెలుస్తుంది. ఓకే, 50% అని ఇస్తాను. పెద్దది అయిపోతుంది, దానిలో సగం అయిపోతుంది, ఆ బాక్స్లో సగం. ఇదేమైంది? నేను ఇట్లా దీని మీద హోవర్ చేస్తుంటే అది తగ్గిపోతుంది, రైట్? ఏ ట్రాన్సిషన్లో ఉంది? లీనియర్ ట్రాన్సిషన్లో ఇలా చేంజ్ అవుతుంది. వాట్ ఇఫ్ ఓకే 50% తగ్గిపోతుందా? ఇప్పుడు 200 px ఇచ్చాను అనుకుందాం. ఓకే, చూడండి సైజ్ పెరిగిందా? సైజ్ పెరిగింది, వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. ఇట్లా మనం ఏదన్నా ట్రాన్సిషన్స్ ఏదన్నా మన దానికి ఏదన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకున్నా, ఏదన్నా తీయాలనుకున్నా మనం అలా మన వెబ్సైట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ ట్రాన్సిషన్స్. ఒక స్టేట్ నుంచి ఒక కాంపోనెంట్ని ఆర్ ఒక ఎలిమెంట్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి చేంజ్ చేయాలనుకుంటే మనం ఏమి యూజ్ చేస్తాము? ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? నేను దాని మీద హోవర్ చేస్తే నాకు ఇలా చేంజ్ అవ్వాలి, లేదు దాని మీద క్లిక్ చేస్తే అది అలా ఇలా చేంజ్ అవ్వాలనుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు హోవర్ అని పెట్టామా, లైక్ వైజ్ మనం ఇక్కడ యాక్టివ్ వన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తే నాకు అది చేంజ్ అవ్వాలి. ఓకే, సో క్లిక్ చేస్తే చేంజ్ అవ్వాలంటే దీని మీదకి వెళ్ళి ఇలా క్లిక్ చేసా. చూడండి, క్లిక్ చేస్తే చేంజ్ అయింది, క్లిక్ చేస్తే చేంజ్ అయింది, రైట్? దీని మీద క్లిక్ చేస్తుంటే చేంజ్ అవుతుంది. దీని మీద నేను ఇట్లా పట్టుకున్నంతసేపు అది చేంజ్ అయి ఉంటుంది. అది ఒకవేళ తీసేస్తే పోతుంది, క్లిక్ చేస్తే వస్తుంది, క్లిక్ చేయకపోతే పోతుంది. సో నేను ఇట్లా క్లిక్ చేసి యాక్టివ్గా దీన్ని పట్టుకుని ఉండాలి, అప్పుడు అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అదే నేను దీన్ని పట్టుకోకుండా వదిలేసాను అనుకోండి, అప్పుడు నాకు ఇది రెడ్ కలర్లోనే ఉంటుంది. సో యాక్టివ్ ఈజ్ నథింగ్ బట్ దీని మీద క్లిక్ చేస్తే అది నాకు బ్లాక్ కలర్లో చూపిస్తుంది. ఓకే, సో దీని మీద వీటి మీద ఇంకా వర్కౌట్ చేయాలనుకున్నారంటే లెట్స్ సే MDN ట్రాన్సిషన్స్ అని ఉంటుంది. MDN ట్రాన్సిషన్స్ ఇట్లా సెర్చ్ చేసుకొని లైక్ నాట్ ఓన్లీ ట్రాన్సిషన్స్ బట్ ఎవ్రీథింగ్, మన ప్రతిదానికి కూడా ట్రాన్సిషన్స్కి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా, ఏం ట్రాన్సిషన్ యాడ్ చేయాలనుకున్నా ఇది MDN అనేది మెయిన్ రెఫరెన్సెస్. ఓకేనా? మీరు ఏది యాడ్ చేసుకుని ఏది చేయాలనుకున్నా సరే జస్ట్ ఇక్కడికి వచ్చి ఆ ట్రాన్సిషన్స్ అన్ని చూసుకొని ఏ ట్రాన్సిషన్ కావాలనుకుంటే ఆ ట్రాన్సిషన్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్కి. ఓకేనా? సో లెట్స్ సే
ఇక్కడ నాకు ఈ ఉన్న ట్రాన్సిషన్స్‌లో మనకి ఇప్పుడు నేను చెప్పిన ఫంక్షన్స్‌లో క్యూబిక్ చెప్పలేదు కదా! సో, క్యూబిక్ ఎట్లా వర్క్ అయితుందో చూడండి. దీని మీద ఇలా హ్యాండ్ పెడుతుంటే నాకిది తగ్గుతుంది. రైట్? సో, దీని వర్కింగ్ ఇట్లా ఉంటది. సో, దీని వర్కింగ్ నెక్స్ట్ స్టెప్స్. స్టెప్స్ ఎలా వర్క్ అయితది? నేను మీకు చూపిచ్చా గదా! అదే క్యూబిక్ అయితే ఇలా. సో, లీనియర్ అయితే మనకి వర్కింగ్ ఇలా అయితుంది. సో, ఇవన్నీ కూడా ఎండిఎన్ రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఓకేనా? నాట్ ఓన్లీ లైక్ సీఎస్ఎస్ స్టైలింగ్స్ అన్నిటికి కూడా ఏదన్నా మీరు ఒక ట్యాగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా, ఒక ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, వాటి కంపాటబిలిటీ ఏమేమి బ్రౌజర్స్‌కి ఉంది, ఏమేమి బ్రౌజర్స్‌కి లేదు, దాని గురించి ఇంకా ఇంకా ఎక్స్‌ట్రాగా తెలుసుకోవాలనుకుంటే ఎండిఎన్ ఇట్లా డెవలపర్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఇవి చేంజెస్ ఇవి చూసారంటే ఏమన్నా కొత్తగా యాడ్ అయ్యాయి కూడా దీనిలో వస్తాయి. ఓకే. అర్థమైందామా మధు? ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నావు మళ్ళీ. మధు ఆర్ యూ క్లియర్? ఓకే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, దీన్ని ఈ ట్రాన్సిషన్స్ మనం ప్రాపర్టీ, డ్యూరేషన్, ఫంక్షన్స్ డిలే అని చెప్పా కదా! దీన్ని ఇంకా తగ్గించి కూడా చిన్నగా కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించిన ఎండిఎన్ రిఫరెన్స్‌లో కూడా మోస్ట్‌లీ మనం వర్క్ చేసినప్పుడు ఇట్లానే రాసుకుంటాం. సో, లెట్స్ సే ఇలా రాసి చూద్దామా? ఎలా ఉంది ఇక్కడ ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ సైజ్ తీసుకున్నాం. సో, ప్రాపర్టీ నేమ్ ఫాంట్ సైజ్ అని ఇచ్చారు. అండ్ ఆల్సో డ్యూరేషన్ వచ్చేసరికి 2 సెకండ్స్ డ్యూరేషన్ ఇచ్చాము. అండ్ ఆల్సో టైమింగ్ ఫంక్షన్ వచ్చేసరికి ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ ఇచ్చాము. అండ్ డిలే 0.2 సెకండ్స్ ఇచ్చాము. ఓకే. సో, ఇది యాడ్ చేసి చూద్దాం మన దానికి. ఓకే. ఇప్పుడు ఇందులో ఏం తీసేయచ్చు? ప్రాపర్టీస్ ఈ ప్లేస్ అంతా తీసేసి సో, దీన్ని మొత్తం కామెంట్ సెక్షన్ చేసేసా. డైరెక్ట్‌గా నేను ఇట్లా ఇచ్చేసా. ఓకేనా? సో, నాకు ఫాంట్ సైజ్ ఒకటి చేంజ్ అవ్వాలన్నా కాబట్టి ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఇవ్వాలి. రైట్? ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఇచ్చి ఒక 200 px అని ఇచ్చా. ఓకే. ఓకే. తెలియట్లేదా? రైట్. ఓవర్ పెడదాం. సో, నేను దీని మీద హోవర్ అని పెట్టాను. సో దట్ నేను దీని మీద హోవర్ చేస్తుంటే నాకు దీని సైజ్ అనేది
బిగ్ అవుతుంది. ఎందుకు నేను ఇక్కడ ట్రాన్సిషన్ ఓన్లీ సైజ్కే పెట్టా కాబట్టి. సో లేదు, ట్రాన్సిషన్ ఇక్కడ నేను అన్నిటికీ పెట్టాను అనుకోండి. సో ఆల్ అని పెట్టాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ చేశాను, వైట్ కలర్ రెడ్ చేశాను, బ్లాక్ చేశాను. ఓకే, సో బ్లాక్ చేసా. అండ్ దీనికి కలర్ వచ్చేసరికి బ్లాక్ చేసా కాబట్టి నాకు కనిపించడం కోసం వైట్ ఇచ్చాను. ఓకే, సో వీటన్నిటికి ఇప్పుడు అప్లై అవ్వాలంటే ఇక్కడ నేను ట్రాన్సిషన్ ఆల్ పెట్టాను. సో ఇప్పుడు నేను ఆల్ పెడితే చేంజ్ అయిందా? క్లియర్గా ఉందా అప్పుడు? సో నేను ఇప్పుడు ట్రాన్సిషన్ నేను ఓన్లీ ఫాంట్ సైజ్కి ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఎందుకు నేను ఆల్ పెట్టాను అన్నది సో నేను ఇప్పుడు ఫాంట్ సైజ్ ఒకటే పెట్టాను అనుకోండి. సో సైజ్ ఒక్కటే చేంజ్ అవుతుంది. అన్నిటికీ వర్కౌట్ అవ్వదు. చూడండి, ఇది వర్క్ అయిందా? వర్క్ అవ్వలేదు. సో ఎందుకు వర్క్ అవ్వలేదు? బికాజ్ నేను ఇక్కడ ఫాంట్ సైజ్ అని పెట్టి నేను ఇంకా మోర్ దెన్ దట్ ఇచ్చా. సో మోర్ దెన్ దట్ ఇవ్వకుండా లైక్ అన్నిటికీ వర్కౌట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ ఆల్ అని ఇచ్చుకుంటా. సో ఆల్ అని ఇచ్చుకుంటే ఇట్ విల్ వర్కౌట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అయింది చూడండి, ఇంతకుముందు అవ్వలే. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, ఐ థింక్ మీకు ఇక్కడ దాకా అంతా క్లియర్గా ఉందని. ట్రాన్సిషన్స్ క్లియర్గానే ఉంది కదా నాన్న టాపిక్? సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ దగ్గరకు వచ్చాం. సో ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఏదైనా ఒకటి 2D ట్రాన్స్ఫార్మేషన్స్ కానీ 3D ట్రాన్స్ఫార్మేషన్స్ కానీ. 1D అంటే ఎక్కడికి వచ్చింది? జస్ట్ ఓన్లీ ఒక ఎలిమెంట్ దాని 1D అంటే నథింగ్ బట్ లైన్స్ కదా, లైన్స్ డాట్స్ ఇవన్నీ కూడా 1Dలోకి వస్తాయి. సో 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అంటే ఏమొస్తాయి? సో 3 డైమెన్షన్ అంటే క్యూబ్ వస్తుంది, 2 డైమెన్షన్ అంటే లైన్ అది వస్తుంది, అండ్ ఆల్సో సమ్ ఒక డాట్ అంటే మనకి అది 1 డైమెన్షన్లోకి వస్తుంది, రైట్? సో ఒక్కసారి ఒక్క 5 minutes ఉండండి, నేను వస్తాను. సో ఇప్పుడు చూడండి, సో మనకి 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అంటాం. సో 1 డైమెన్షనల్ అంటే ఏంటి? డాట్ చూపిస్తాం, రైట్? సో డాట్ అంటాము. సో 2 డైమెన్షనల్ అంటే సో లైన్ అంటాము, రైట్?
ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు. మళ్ళీ కథ గుర్తొస్తుంది. 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. ఓకే, సో ఇప్పుడు 1 డైమెన్షనల్ అంటే మనం ఏమంటాం, ఒక లైన్ లైక్ దానికి ఏమి డైమెన్షన్స్ ఏమి ఒక్క డైమెన్షన్స్ ఏమి ఉండవు, ఒక డైమెన్షన్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఏమంటాము మనం 1 డైమెన్షన్ అని అంటాం. సో 2 డైమెన్షనల్ అంటే వి యూజ్ ఎయిదర్ సైడ్స్, మనం ఇంకొక వేస్ ఇంకా దానికి డైమెన్షన్స్ యాడ్ చేస్తాం. సో దట్ దీన్ని మనం 2 డైమెన్షనల్ అంటాం. సో మనం దీనికి ఐ మీన్ 2 డైమెన్షనల్‌కి హైట్, విడ్త్ ఉంటుంది. సో 1 డైమెన్షనల్‌కి ఆహ్, ఓన్లీ ఒకటే ఉంటుంది. రైట్? 2 డైమెన్షనల్‌కి హైట్, విడ్త్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు 3 డైమెన్షనల్, హైట్, విడ్త్ అండ్ ఆల్సో దానికి వాల్యూమ్ కూడా యాడ్ అయితుంది. రైట్? సో 4 డైమెన్షనల్‌కొచ్చేసరికి మోర్ దెన్ దట్ ఇంకొక డైమెన్షన్ యాడ్ అయితుంది. సో మనకి ఇప్పుడు మనం వర్కౌట్ చేసే ఈ సీఎస్ఎస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనం 2D ఆర్ 3D ట్రాన్స్ఫర్మేషన్ ఎలిమెంట్‌ని చేంజ్ చేయడానికి, ఆ ఎలిమెంట్‌ని ఆహ్, రొటేట్ చేయడానికి గానీ, ఓహ్! ఏమంటాము, ఇప్పుడు మీకు వీడియో ఎడిట్ చేసినప్పుడు, మళ్ళీ వీడియో ఎడిటింగ్‌కొచ్చేద్దాం. వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీరు మీకు రౌండ్‌గా తిరిగేసి రావాలనుకుంటారు. సమ్‌టైమ్స్ ఇట్లా కింద నుంచి పైకొచ్చేయాలనుకుంటాం. అట్లా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి గదా! అట్లా ఇది రొటేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. ఈ రొటేట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఏం జరుగుతదంటే, దీని మీద హోవర్ చేశామనుకోండి, ఒక ఎలిమెంట్ ఉండి దాని మీద హోవర్ చేశారంటే, దాన్ని రొటేట్ అయిపోవాలి అని మీరేమన్నా ఇచ్చారంటే, సో ఆ ఎలిమెంట్ రొటేట్ అవుతది. సో ఎన్ని డిగ్రీస్‌లో రొటేట్ అవ్వాలన్నారు ఇక్కడ? 45 డిగ్రీస్‌లో రొటేట్ అవ్వాలి అన్నాం. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉండి, ఆ ఎలిమెంట్ మీద ఇట్లా హోవర్ చేస్తే, ఆ ఎలిమెంట్ 45 డిగ్రీస్ యాంగిల్‌లో టిల్ట్ అయ్యి మీకది ఆహ్, ఐ మీన్ రొటేట్ అయ్యి ఆగుతదనమాట. హోవర్ చేసినప్పుడు మాత్రమే. మళ్ళీ తీసేస్తే మళ్ళీ అది ఇంతకు ముందు స్టేట్‌లోకొచ్చేస్తుంది. సో 2 స్టేట్స్ మధ్యలో వ్యారీ అవుతదని చెప్పా గదా! ట్రాన్సిషన్స్. సో దాని మీద హోవర్ చేసినంత సేపు అది ఇంకొక స్టేట్‌లో చేంజ్ అవుతది. అది హోవరింగ్ తీసేస్తే అది మళ్ళీ మన ప్రీవియస్ స్టేట్‌లోకొచ్చేస్తుంది. సో ఇది రొటేట్ ట్రాన్స్‌ఫార్మ్. ఓకే. సో ఈ రొటేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేసరికి ఇలా ఇస్తాము. సో లెట్స్ సే మన దానికి యాడ్ చేద్దాం. సో ఇప్పుడున్న ఈ బాక్స్ ఉంది గదా! సో దీనికి రొటేట్ ట్రాన్స్‌ఫార్మ్ యాడ్ చేద్దాం. సో 20. సో దీనికి ట్రాన్స్‌ఫార్మ్ యాడ్ చేద్దాం. ట్రాన్స్‌ఫార్మ్ రొటేట్ 45 డిగ్రీస్. సో చూసారా 45 డిగ్రీస్ అది తిరిగింది. సో ఉన్నదాన్నే దీనికి నేను ట్రాన్స్‌ఫార్మ్ యాడ్ చేస్తే అదేమైంది? సో అది నాకు ఇన్ని డిగ్రీస్‌లో రొటేట్ అయింది. రైట్? సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఆహ్, ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ ఇచ్చా. ఓకే. సో ఇప్పుడు ఇది హోవర్ చేస్తున్నప్పుడు టిల్ట్ అవుతది. ఐ మీన్ యాక్టివ్ చేసినప్పుడు టిల్ట్ అవుతది. ఓకే. నేను దీని మీదకొచ్చా. టిల్ట్ అయింది. సో నేను దీనికి ఏమేమి యానిమేషన్స్ యాడ్ చేశాను?
ఫాంట్ సైజ్ 200 px కి చేంజ్ అవ్వాలన్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కి చేంజ్ అవ్వాలన్నాను. కలర్ వచ్చేసరికి వైట్ కి చేంజ్ అవ్వాలన్నాను. ట్రాన్స్ఫర్మేషన్ అది రొటేట్ ఒక 45 degrees రొటేట్ అయ్యి, ఐ మీన్ 45 degrees రొటేట్ అవ్వాలన్నాను. సో ఇది అవుతుందా? నేను దీన్ని యాక్టివ్ పొజిషన్లో పెట్టా. అయిందా లేదా? 45 degrees చేంజ్ అయింది. ఇప్పుడు 45 degrees అది రైట్ సైడ్కి టిల్ట్ అయింది, రైట్? ఇప్పుడు నాకు రైట్ సైడ్ కాదు, సమ్ రైట్ సైడ్ కాదు, నీకు సమ్ వాట్ లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్లేట్ అవ్వాలి. లేదంటే ఇప్పుడు 45 degrees కాదు, మీకు ఒక 180 degreesలో టిల్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇట్లా టిల్ట్ అవ్వాలంటే ఏం చేస్తాము? మళ్ళీ ఇక్కడ 180 degrees ఇచ్చాను. సో నేను మళ్ళీ యాక్టివ్ పొజిషన్లో పెట్టాను. మొత్తం తిరిగింది చూడండి, 180 degrees తిరిగింది. ఇప్పుడు నాకు ట్రాన్స్లేట్ ఇంకా చెప్పలేదు కదా. సో ఇప్పుడు నాకు ఈ రొటేట్ అయ్యేది ఏదైతే ఉందో, ఆ, ఇది ఎక్స్ డిగ్రీస్లో తిరుగుతుంది కదా, నాకు ఇది వైలో తిరగాలి. ఓకే, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది ఇప్పుడు. వెయిట్ వెయిట్ వెయిట్, డాడీ నెట్ ఆగిపోయిందా? ఓ మై గాడ్. రావట్లేదు, ఆగిపోయింది. ఆగిపోయింది. కట్టేశారా?